సూపర్. ఇది వేడి వేడిగానే తినాలండి. వేడి వేడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోతే అంత టేస్ట్ బాగోదండి. కానీ కొంచెం మంది లేటుగా తింటే కనుక మళ్ళీ కొంచెం నీళ్లు వేసి వెచ్చ చేసుకొని తినండి. అంతేగాని చల్లారిపోయింది మాత్రం తినకండి. వేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట బండ్ల దగ్గర కొనుక్కుంటాం కదండి, దానికి మించిన టేస్ట్ ఉందండి. చాలా బాగుంది టేస్ట్. హాయ్ అందరికి, ఈరోజు మీ అందరి కోసం బఠానీ చాట్ చేసి చూపిస్తే వచ్చేయండి. దీనికోసం ముందుగా బఠానీలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. లేకపోతే 6 to 8 hours అన్నా నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎండు బఠానీ అన్నమాట. ఎండు బఠానీ నానబెట్టుకుంటే ఈ విధంగా ఉబ్బుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలండి. ఇవి నానబెట్టిన బఠానీ నీళ్లతో సహా వేసేవాళ్ళండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. 4 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. బఠానీ ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. పట్టుకుంటే మెత్తగా తగులుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బఠానీని మెత్తని పేస్ట్లో ఆడుకోవాలండి. అంటే వాటర్ కట్ట ఏమి వేయకుండా మెత్త పేస్ట్లో ఆడుకోవాలి. మిగతా బఠానీ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్లో ఆడుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని మెత్తని పేస్ట్లో చేశాను. ఉల్లిపాయ ముక్కలు కాకుండా పేస్ట్ని అందులో వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. బాగా పచ్చివాసన పోవాలి. ఇలా పోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. 2 పెద్ద టమాటాలు తీసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలో నీరంతా ఇంకిపోయే వరకు బాగా వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీని వేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా బఠానీని పక్కన పెట్టుకున్నాం కదండి, అది వాటర్తో సహా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, ఒక గ్లాస్ వాటర్ పడుతుంది. గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడే రుచులు చూసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ సరిపోయలేవు. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మరీ పలచగా కాదు, మరీ ముద్దలా కాదు, మీడియంలో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకుంటే మన బఠానీ చాట్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా మన ప్లేట్లో సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. వర్షాకాలంలో వేడివేడిగా చల్లని సాయంత్రం వేళ తింటే సూపర్ ఉంటుందండి. బఠానీ చాట్ బయట తీసుకునే దానికంటే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది మెయిన్ బఠానీ మాత్రం మనం ముందు రోజు చేసుకోవాలనుకుంటే అంత ముందు రోజే మన నైట్ నానబెట్టుకోవాలండి. బఠానీకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నానడానికి. ఎందుకంటే ఇట్లా పచ్చి బఠానీ అనేది చేయకూడదండి, ఎండు బఠానీని తీసుకోవాలి బఠానీ చాట్కి. మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది. నువ్వు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి, సూపర్. అది వేడి వేడిగానే తినాలండి. వేడి వేడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోతే అంత టేస్ట్ బాగోదండి. కానీ కొంచెం మంది లేటుగా తింటే కనుక మళ్ళీ కొంచెం నీళ్లు వేసి వెచ్చ చేసుకొని తినండి. అంతేగాని చల్లారిపోయింది మాత్రం తినకండి. వేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట బండ్ల దగ్గర కొనుక్కుంటాం కదండి, దానికి మించిన టేస్ట్ ఉందండి. చాలా బాగుంది టేస్ట్. చాలా మంది బయట కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆ ఇంట్లో ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఏం ఉండదండి. అదే మన ఇంట్లోనే ఓన్గా చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరమే తినొచ్చు, అందరమే ఎంజాయ్ చేయొచ్చు. చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో సార్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.